ఇన్ సర్వీస్‌లో ఉన్నటువంటి టీచర్లకు టెట్ మినహాయించండని మనకి వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి టెట్ నుంచి మినహాయింపు కావాలని ప్రకటనలో రిలీజ్ చేయడం జరిగింది. 2010కి ముందు సర్వీసులో చేరిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దేశంలోని చాలా రాష్ట్రాలైతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయని గుర్తు చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు పి. అశోక్ కుమార్ రెడ్డి, జి. సుధీర్ ఆక్షేపించారు. అయితే సర్వీసులోనికి వచ్చే ముందే బీఈడీ, డీఈడీ పూర్తి చేసి డిఎస్సి ద్వారా ఉద్యోగంలో వచ్చిన వారికి మళ్ళీ పరీక్ష పెట్టడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలనేసి కూడా కోరడం జరిగింది. అలాగే టీచర్లకు టెట్ టెన్షన్ అనే ఈ యొక్క ఆర్టికల్స్ కూడా మనకి రిలీజ్ చేశారు. ప్రభుత్వ నోటిఫికేషన్‌తో ఉపాధ్యాయులు గరం గరం ఏళ్ల తరబడి బోధన చేస్తుంటే ఇప్పుడు పరీక్షలేంటని ప్రశ్న. జిల్లాలో చూసుకుంటే 9300 మందికి ప్రభావం. ఇది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి వార్త అండి. మన శ్రీకాకుళం జిల్లాలో అయితే 9300 మంది పైనే ఈ టెట్ అనేది సర్వీస్‌లో ఉన్నవాళ్ళు రాయాలనేసి మనకి చెప్పడం జరిగింది. అయితే ఆహ్, కొద్ది మందికి ప్రతిరోజు ఆలస్యమే అని ఇది ఒక ఏబిఎన్ న్యూస్ పేపర్‌లో అయితే ఈ యొక్క ఆర్టికల్స్ వచ్చింది. ఏంటంటే బడికి టీచర్లే లేటు. కొద్దిమంది ప్రతిరోజు ఆలస్యమే. 9:30 గంటల తర్వాత వచ్చే వారిపై విద్యాశాఖ దృష్టి పెట్టాలని 100 పని దినాలు హాజరు పరిశీలన కూడా చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఆలస్యంగానే విధులకు హాజరవుతున్నట్లు హాజరు గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. అయితే చాలామందైతే టైమ్స్‌కి స్కూల్‌కి అటెండ్ కావట్లేదని కూడాను మనకి లెక్కల్లో దొరుకుతున్నాయి. ఎందుకు ఈ ప్రాబ్లమ్ వస్తుందని చూసుకున్నట్లే 9 గంటలకు కాకుండా 9:30 గంటల తర్వాత హాజరయ్యే ప్రామాణికం తీసుకొని పాఠశాల విద్యాశాఖ పరిశీలించింది. అరగంట తర్వాత కూడా వేల మంది టీచర్లు బడులకు వస్తున్నారు. హాజరు కావట్లేదనే టైంకి. అలాగే ముఖ హాజరులో తేలింది. 100 రోజుల్లో 15 రోజుల పాటు ఆలస్యంగా వచ్చారంటే ఏవైనా తప్పనిసరి కారణాలుంటాయని. కానీ 15 రోజులు దాటి ఆలస్యం కావడం ఏంటనే దానిపై పాఠశాల విద్యాశాఖ దృష్టి పెట్టింది. కొందరు టీచర్లయితే ప్రతిరోజు ఆలస్యంగానే విధులకు హాజరవుతున్నారు. ఇది ప్రతి మన రాష్ట్రంలో కాదండి. ప్రతి రాష్ట్రంలో టీచర్స్ టైంకి అయితే స్కూల్‌లో అటెండ్ కాలేదేమని వాళ్ళు వేధిస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి విద్యాశాఖ అయితే నిబంధనలైతే కంపల్సరీగా అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే పెడుతుంది. ఎవరైనా కూడాను టైంకి కంపల్సరీగా 9:30 కల్లా స్కూల్‌కి అటెండ్ అవ్వాలనేసిని ఒక వెసులుబాటు ఏమీ లేకుండా చేస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.